నమస్తే. ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద బాగా ఊపేస్తున్న సినిమా ఏదుందంటే 'కాంతారా చాప్టర్ 1'. యాక్చువల్‌గా 'కాంతారా' 2022 రిలీజ్ అయింది. ఇది బంపర్ కలెక్షన్స్ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేకుండా వచ్చిన సినిమా సుమారుగా 60,00,00,000 70,00,00,000 వసూలు చేసింది. ఒక్క తెలుగులో నేను చెప్పేది. సో, యావత్ ప్రపంచం వరల్డ్ వైడ్‌గా చాలా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండొచ్చు. కన్నడలో అయితే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఒక్కసారిగా రిషబ్ శెట్టి అంటే ఓహో! నటుడు, దర్శకుడు పైగా మంచి నటుడు అనేలాగా మంచి ఇదొచ్చింది. దానికి తోడు నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది 'కాంతారా'. ఆఫ్‌కోర్స్ దాన్ని పునీత్ రాజ్ కుమార్ గారికి కూడా అంకితం చేశారు. అయితే అటువంటి 'కాంతారా'కి ప్రీక్వెల్ అంటే 'కాంతారా' ఏదైతే 2022లో వచ్చి సక్సెస్ సాధించిందో, ఆ 'కాంతారా' అడవుల్లో జరిగిన పంజోలేని అమ్మవారిని నమ్ముకున్న ఎవరైతే అడవి జాతి మనుషులున్నారో వాళ్ళు ముందు తరం, ముందు జనరేషన్ ఏం జరిగింది, అది ఏం జరుగుండొచ్చు, అందుకు ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటనే దాని మీద ఒక అద్భుతమైన కథ అల్లుకున్నాడు దర్శకుడు కమ్ నటుడైన రిషబ్ శెట్టి. దానికి ప్రీక్వెల్ అంటే చాప్టర్ 1 అని పెట్టాడు. యాక్చువల్గా 2 మామూలుగా అయితే మనకి ఇప్పుడు చాలాసార్లు 2 వస్తున్నాయి. దేవరా 2, సలార్ 2, బాహుబలి 1, బాహుబలి 2. సో దీనికి డిఫరెంట్గా 'కాంతారా చాప్టర్ 1' అని తీసుకొచ్చాడు. సో ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే రిలీజ్ అయ్యిందో ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అందుకోవడం అనేదే గ్రాండ్ సక్సెస్. అందులో ఎవ్వరు బాగా అంటే రిషబ్ శెట్టి గారు తప్పితే పెద్దగా ఫెమిలియర్ అయిన నటులు ఎవరూ లేరు. అంటే 'కాంతారా'లో పరిచయం ఉన్న నటులే ఉన్నారు. బట్ మహేష్ లాంటి నటులు కొంతమంది ఉన్నారు మనకి అన్ని లాంగ్వేజ్లో చేసి అది మన ఫారెస్ట్ ఆఫీసర్గా చేసిన అతను. సో ఇట్లాంటి సినిమాకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈవెంట్కి ప్రమోషన్ గెస్ట్గా రావడం, దాన్ని చెప్పడం అండ్ మోరోవర్ దాని మీద కూడా రకరకాల విమర్శలు, వార్తలు వినిపించాయి. ఎలా అంటే ఓజీని ఏదైతే కన్నడలో బాయ్కట్ చేస్తామన్నారో ఇక్కడ 'కాంతారా'ను కూడా బాయ్కట్ చేయాలని కొంతమంది పిలుపునిచ్చారు. బట్ పవన్ కళ్యాణే కాబట్టి వాడేదో పిచ్చిగా బాహుబలిలో కట్టప్ప ఉన్నాడు, ఆయన కావేరీ జలాల గురించి మాట్లాడాడు కాబట్టి బాహుబలి రిలీజ్ చేయం, లేదంటే ఇంకేదో సినిమాలో యంగ్ టైగర్ ఇలా మాట్లాడారు కాబట్టి ఆయన రిలీజ్ చేయం, ఇట్లాంటి ఇంకేదో సినిమాకి తెలుగులో మాకు పేరు కావాలి, ఇంగ్లీష్లోనే ఉందని చెప్పి దాన్ని బాయ్కట్ చేశారు. సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ. సో 'కాంతారా' ఇక్కడ రిలీజ్ అయితే మన వాళ్ళు అలా చేయొద్దని చెప్పారు. దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో అద్భుతంగా అది దూసుకెళ్తుంది. ఒకటండి, సినిమా ఆపండి, బాలేదు, బాయ్కట్ కాదు. సినిమాలో దమ్ముంటే, మంచి కథనం ఉంటే, అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంటే ఎంత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పినా దాన్ని ఎవడో ఆపలేడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓజీ లాంటి సినిమా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లాంటి సినిమాలకి ఎట్లా చేశారు, కావాలని 10 రూపాయల టికెట్లు చేసిన 60-70 కోట్లు కలెక్ట్ చేసింది. దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో సినిమాలో సత్తా ఉండాలి, కనీసం అన్నిట్లో పవన్ కళ్యాణ్ ఉంటే వచ్చేస్తుందని కాదు. సో అలాగే ఇక్కడ కూడా 'కాంతారా చాప్టర్ 1'లో కూడా చాలా విమర్శలతో, చాలా హడ్డిల్స్తో రిలీజ్ అయింది. షూటింగ్ అవుతున్నప్పుడు బోట్లోంచి ఎవడో ఒక అబ్బాయి చనిపోయాడని, తర్వాత షూటింగ్ అయిపోయి ఒక కమెడియన్ ఇంటికి వెళ్ళిన తర్వాత స్ట్రోక్ వచ్చి చనిపోయాడని, తర్వాత ఒక ప్రొడక్షన్ బాయ్ ఎక్కడికో బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్గా చనిపోయాడు. సుమారుగా ఆ సినిమాకి సంబంధించి 3-4 చనిపోయారు. ఏంటిది, ఆ సినిమా దైవం సంబంధించింది కాబట్టి ఏమైనా తప్పు జరిగిందా, అందుకు ఇలాగా జరిగిందా అనేలాగా రకరకాలుగా వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. అయినప్పటికీ ఎన్ని హడ్డిల్స్, ఎన్ని ఇదైనప్పటికీ కూడా హోమ్లే సంస్థ రిషబ్ శెట్టి వెనక ఉండి నడిపించింది. ఆయన కూడా అదే కాన్ఫిడెన్స్తో సినిమా రిలీజ్ చేశాడు. సినిమా స్క్రీన్ ప్లే సూపర్, దానికి తగ్గ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండడం, సినిమా ఏ ఎక్స్పెక్టేషన్తో అయితే రిలీజ్ అయ్యిందో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందని చెప్పాలి. దానికి ప్రధాన ప్రామాణికం ఏంటి, కలెక్షన్స్. ఆబ్వియస్లీ కలెక్షన్స్. ఏ సినిమా హిట్టు ఫట్టు అని ఎలా చెప్తున్నారు, ఇవాళ రేపు వారం రోజులు ఆడినా ఇవాళ శుక్రవారం రిలీజ్ అయ్యిందంటే మళ్ళీ శుక్రవారం వరకు ఆ థియేటర్లో ఉండట్లేదు. కానీ ఏం మాట్లాడుతున్నాయి, కలెక్షన్సే మాట్లాడుతున్నాయి. ఇవాళ ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అది ఇది అని అంటే దంగల్ అన్నారు, తర్వాత పుష్ప 2 అన్నారు, బాహుబలి అన్నారు, అవే కదా హిట్ మాట్లాడుతుంది. సో ఈ మధ్యకాలంలో ఈ 2025లో రిలీజ్ అయిన వాటిలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అంటే 3rd ప్లేస్ ఏదో చెప్తున్నారు. ఫస్ట్ ఏదో బాలీవుడ్ సినిమా ఉన్నట్టుంది, 2nd ప్లేస్ ఓజీ అంటున్నారు. ఏంటి, రిలీజ్ అయిన 3 డేస్లో వచ్చిన కలెక్షన్స్, 3 డేస్లోనే 220 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంట 'కాంతారా'. ఆఫ్కోర్స్
అంత అంటే ఒక విధంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ లేదా బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు అంత ఇమేజ్ లేకపోయినప్పటికీ ఒక దర్శక నటుడుగా తన భుజాల మీద మొత్తాన్ని భారం వేసుకొని స్క్రిప్ట్ అన్ని రాసుకొని రచన, దర్శకత్వం, యాక్షన్ చేస్తూ అంత అద్భుతంగా తెరకెక్కించారు. అక్కడ మరి కాస్త ప్రేక్షకులకి ఉన్న ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువైంది, ఇంప్రెషన్ ఎక్కువైతే ఆబ్వియస్లీ స్క్రీన్కి వెండితెర మీద చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. సో అలా వచ్చారు కాబట్టే 4 రోజుల్లో 300 కోట్లు కలెక్ట్ చేసింది. మేబీ ఇంకొక 4 రోజుల్లో అంటే ఇంకొక 10 రోజులు ఆడితే ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్లో చేరిపోతుంది కాంతారా చాప్టర్ 1 అనేది తథ్యం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు కూడా ఇంకేం లేవు. ఓజీ తర్వాత ఇదే కనిపిస్తుంది. ఇంకా అన్ని చిన్న సినిమాలే కాబట్టి పెద్ద సినిమాలు ఏమీ లేవు. పైగా దసరా సీజన్ కూడా క్యాప్చర్ చేసుకుంది కాంతారా. తర్వాత మరలా దీపావళి ఉంది. దీపావళి తర్వాత మరలా సినిమా వాళ్ళకి పెద్ద పండుగ ఏంటంటే సంక్రాంతి ఒకటి, సమ్మర్ హాలిడేస్ ఒకటి, దసరా ఒకటి, తప్పితే మరలా క్రిస్మస్, సంక్రాంతి. క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు కాబట్టి అది కూడా లేదంటే సంక్రాంతికి ఎటువంటి సినిమా అయినా ఎందుకంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో సంక్రాంతికి వస్తున్న సినిమా బాలయ్య గారు డాకు మహారాజు అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కన్నా బ్రహ్మాండంగా ఆడేసింది. చాలా తక్కువ ఖర్చుతో తక్కువ రెమ్యునరేషన్స్తో ఉన్న సినిమాని ఒక 300 కోట్లు 400 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అయ్యాయి సంక్రాంతికి వస్తున్నాం. ఓన్లీ కలెక్షన్స్ నేను చెప్తున్నాను. ఇంకా ఓటీటీ ఉంది, శాటిలైట్ రైట్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఇవన్నీ కడితే ఇంకా అదనం అవన్నీ. సో అలాగే కాంతారా చాప్టర్ కూడా 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్రెడీ 4 రోజులు 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకొక 4 రోజులు 300 కోట్లు కలెక్ట్ చేస్తే మిగతా శాటిలైట్స్ ఉన్నాయి, మ్యూజిక్ రైట్స్ ఉన్నాయి, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. వీటన్నింటి కలెక్ట్ చేసుకుంటే 1000 కోట్ల క్లబ్లో ఈజీగా చేరిపోతుంది అనడానికి అతిశయోక్తి కాదు. మరోవైపు బుక్ మై షోలో కూడా హయ్యెస్ట్ మొన్న ఒక సండేనే 10 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి బుక్ మై షోలో. ఓన్లీ బుక్ మై షో. మరి అది కాకుండా మాన్యువల్గా వెళ్ళి తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మనకి బుక్ మై షో ఇవే చూస్తున్నాం. ఏబిసి సెంటర్లో ఇప్పుడు మాల్స్లో పెద్ద పెద్ద సిటీస్లో ఏ సెంటర్, ఒక మోస్తరుగా మున్సిపాలిటీలు టౌన్స్ వాటిని బి సెంటర్ అంటారు. రూరల్ ఏరియా అంటే ఒకటే థియేటర్ ఉంటుంది, అలాంటి థియేటర్లో సి సెంటర్ అంటారు. సో ఆ ఏబిసి సెంటర్లో అయితే ఇంకా అన్కౌంటబుల్. సో ఆ పరంగా చూస్తే కన్నడ ఇండస్ట్రీలో నిజంగా హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ అంటే ఒక విధంగా కేజీఎఫ్ తర్వాత కాంతారా చాప్టర్ 1 అని చెప్పాలి. కేజీఎఫ్ను కూడా మించిపోయింది. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2ను కూడా కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్ భారీగా తీసుకొస్తుంది. మొత్తానికి రిషబ్ శెట్టి ఏదైతే 3 ఏళ్ళుగా కష్టపడి ఇన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్ని హడ్డిల్స్ కూడా ఫేస్ చేశారో అది రీచ్ అయ్యారు. ఒకసారి తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పాడు. మోరోవర్ పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా థ్యాంక్స్ చెప్పాడు ఆయన. ఎనీహౌ కాంతారా మొత్తానికి హోంబెలే చాలా అదృష్టం అని చెప్పాలి. వాళ్ళు ఏం ప్రాజెక్ట్ పట్టుకున్నా బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. మొన్న రీసెంట్గా అవతార్ నరసింహ కూడా సూపర్ హిట్ అయింది. అది తర్వాత కేజీఎఫ్ తర్వాత ఇది ఇప్పుడు చాప్టర్ 1. సో 2025 హోంబెలే వారికి మంచి ఊపిచ్చిందని చెప్పాలి. ఎనీహౌ వెరీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు కాంతారా చాప్టర్ 1 టీమ్, ఎస్పెషలీ రిషబ్ శెట్టి గారు. నమస్తే.